ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏప్రిల్ 14, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనంలో ఏమని రాసిందంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. మనం దేనికోసం ప్రార్థన చేస్తాం? ప్రియ దేవుని బిడ్డ, మన అవసరాల కోసం, మనకి ఏదైనా కోరిక ఉంటే అది తీరటం కోసం ప్రార్థన చేస్తాం. కానీ నిజమైన ప్రార్థన ఏంటంటే, శోధనలో ప్రవేశించకుండా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు మనల్ని శోధనలో పడేద్దామా అని చూస్తూ ఉంటాడు. ఏదో ఒక శోధన, ఏదో ఒక పాపంలో పడేయాలని చూస్తాడు. మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా దాన్ని జయించగలగాలి. ప్రార్థన లేకపోతే నువ్వు శోధనలో పడిపోతావు. అయ్యో, నేను అనుకోలేదండి ఇలా పడిపోతానని, నేను అనుకోలేదు ఈ పాపం చేస్తానని, నేను అనుకోలేదు ఈ నోటి మాటలు నాలో నుండి వస్తాయని అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రార్థన చేస్తే నువ్వు శోధనలో పడడానికి అవకాశం ఉండదు. మన ఆత్మలు సిద్ధమే, కానీ శరీరం బలహీనంగా ఉంటుంది. అబ్బా, ఏం లేస్తాంలే, ఏం ప్రార్థన చేస్తాంలే, ఎక్కువ సమయం ఏం దేవుళ్ళో ఏముంటాంలే అని మనం అనుకుంటున్నాం కదా. ఎందుకంటే శరీరం బలహీనం అయిపోయింది. ఆత్మలో ఏదో చేయాలి, దేవుడి కోసం ఏదో పనికి వచ్చిన పని చేయాలని ఆత్మలో అనుకుంటాం. కానీ శరీరంతో చేయాల్సి వచ్చేసరికి మనం ఏమీ చేయలేకపోతున్నాం. ప్రార్థనే చేయలేని మనము దేవుని పనులు ఎలా చేస్తాం? బైబిలే చదవలేని మనం దేవుని పని ఎలా చేస్తాం? ముందు మనం ఏం చేయాలంటే దేవునితో సమయాన్ని గడపాలి. ప్రార్థనలో, వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో మన సమయాన్ని గడిపితే మనం శోధనలో ప్రవేశించకుండా దేవుని సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శోధనలో ఉండే దేవుని సేవ చేద్దాం అనుకుంటారు. అలా కాదండి. శోధనలో పడకుండా మనం దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆ విధంగా మనం ప్రార్థనలో, వాక్యంలో ఎదుగుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.